హలో ఆల్, వెల్కమ్ టు నాగాలాగ్స్. ఈరోజు నేను పోకటపల్లిలో ఉన్న కేపీహెచ్బి రైతు బజార్ దగ్గరికి వచ్చాను. ఈ రైతు బజార్లో 20 రూపాయలు కేజీ, 20 రూపాయల లోపు లేకపోతే 20 రూపాయలకి దగ్గరలో ఉన్న కూరగాయలు ఏమేమి ఉంటాయో అవి నేను తీసుకోబోతున్నాను, మీకు చూపిస్తాను. పాలకూర కట్టలు అయితే తీసుకుంటున్నా. ఇది కట్ట వచ్చేసి 15 రూపాయలు అంట. కేజీ గడ్డలు ఉన్నాయి ఇక్కడ, 10 రూపాయలు ఒకటి తీసుకున్నాం. నేను దోసకాయల దగ్గరికి వెళ్ళా. ఆ నేమ్ లిస్ట్లో అయితే దోసకాయ 20 రూపాయలు ఉంది కేజీ, కానీ అక్కడికి వెళ్తే 30, 25కి అయితే ఇస్తా ఉన్నారు. నేనైతే వెనక్కి వచ్చేసా. 20 రూపీస్కి ఎక్కడైతే దోసకాయ దొరికితే 20కి అక్కడే తీసుకుంటాను. నేను గడ్డలు అయితే తీసుకుంటున్నా. ఇక్కడ 15 చెప్తున్నారు, 13కి ఇచ్చినారు బోర్డుల ప్రకారం. వేరే చోట అయితే 15 చెప్పి తగ్గించలే, 13 అడిగినా ఇవ్వాలి. ఇంకా దోసకాయల దగ్గరికి వచ్చాం. దోసకాయ కూడా 20కి ఇస్తాను. 25 చెప్తాను, 25 చెప్తారు, కానీ 20కి ఇస్తున్నారు. మనం అడగాలి, అడిగితే ఇస్తాం. ఉల్లిగడ్డలు కేజీ 34 ఉన్నాయి. ఇది నిత్యావసర సరుకుల్లో ఉల్లిగడ్డ ముఖ్యం కాబట్టి ఏ కూరగాయలు తీసుకున్నా కేజీ 34 చేసి తీసుకుంటున్నాం. సొరకాయలు అయితే 10 ఉంది, కానీ సొరకాయలు ఎక్కడ తగ్గించట్లేదు. మజ్జి మిర్చి ఉన్నాయి, బోర్డులో 20 ఉంది, కానీ 30 అంటున్నారు, తగ్గించేది లేదు. పచ్చిమిర్చి అవైతే కేజీ 40 అంటాం. అవైతే ఒక 1/2 కేజీ తీసుకున్నాం. అది ఏ కూరగాయలలోనైనా కావాలి. ఎల్లిపాయలు మార్కెట్ రేటు ప్రకారం కేజీ 160. నేనైతే ఒక 1/4 కేజీ తీసుకుంటున్నాను.